ప్రైజ్ ది లార్డ్. అందరికీ 78th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్రం కొరకు కొన్ని మాటలు మాట్లాడాలని ఇలా మీ ముందుకు వచ్చాను. నిజమైన స్వాతంత్రం ఇందులో ఉంది. ద ఆథెంటిక్ ఇండిపెండెన్స్ అన్నది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు మనం చాలా సంవత్సరాలు, దాదాపు 78 సంవత్సరాలు మనం ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటూ ఉన్నాం. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనకి ఇండిపెండెన్స్ వస్తుందా లేకపోతే మనకు ఉండే ఇండిపెండెన్స్ పోతుందా అని ఆలోచించినట్లయితే, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అసలు లిబర్టీ అన్నది పోతుంది, ఇండిపెండెన్స్ అన్నది పోతుంది మనుషుల్లో అని వాక్యం చెప్తుంది. అయితే బైబిల్లో నుంచి కొన్ని మనం ధ్యానించినప్పుడు అసలైన స్వాతంత్రం ఏంటో మనకి అర్థమవుతుంది. అయితే స్వాతంత్రం అయితే మనకు వచ్చింది. అయితే నిజమైన స్వాతంత్రం ఏంటి, ద అథెంటిక్ స్వాతంత్రం అంటే నిజమైన స్వాతంత్రం ఏంటనేది మనం తెలుసుకుందాం. ఓకేనండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయాలి అని. ఈ మాట అందరికీ అర్థం కాలేదు. అక్కడ ప్రజలు అన్నారు, మేము స్వతంత్రులుగానే ఉన్నాం, మేము ఎవరికి బానిసలం కాదు, మేము స్వతంత్రులుగానే ఉన్నాము, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాము, మేము కష్టపడుతున్నాము, మేము తింటున్నాము అని. ఇప్పుడు మనకి కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. స్వాతంత్రం మనకి ఎందుకు లేదు, ఎప్పుడో వచ్చింది కదా మనకి స్వాతంత్రం అని అనిపిస్తూ ఉంటుంది. అయితే కిందకి మనం చదువుతున్నప్పుడు 34వ వచనంలో, అందుకు యేసు, పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్తున్నాడు. పాపాన్ని ఇక్కడ సూచిస్తూ పాపంలో ఎవరైతే ఉన్నారో వారికి స్వాతంత్రం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం అంటే, గత 15 సంవత్సరాల నుంచి మన దేశం యొక్క క్రైమ్ రేట్ చూసుకుంటే, ఎక్కడో ఉండాల్సిన క్రైమ్ రేటు టాప్ 10 పొజిషన్లోకి ఇండియా వచ్చేసిందని మనం చెప్పుకోవడానికి చాలా బాధపడుతూ ఉన్నాను నేను. అయితే ఈ 15 సంవత్సరాల్లో మనుషుల యొక్క ఆలోచనలు ఎంత మారిపోయాయి అని మనం మాట్లాడుకోవాలనుకుంటే చాలా మారిపోయిందండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా బాగా విస్తృతంగా జరుగుతుంది. మీడియాలో జరుగుతున్నవన్నీ కూడా అన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ అందుబాటులో ఉంది. ఫోన్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటి వలన ఏం జరుగుతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ 15 సంవత్సరాల్లో మనుషులు దగ్గర అవ్వడం మానేసి ఫోన్లకి దగ్గర అయ్యారు. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏవో ఒక విచిత్రమైన సంఘటనలు చూడటమో లేకపోతే ఫోన్లో అశ్లీలమైనవి చూడటం వలన వారి ఆలోచన విధానం ఎంతగానో మారిపోయింది. దాన్నే యేసుక్రీస్తు వారు చాలా సంవత్సరాల క్రితము పాపము అని హెచ్చరించారు. అయితే ఈ పాపాల్లో చాలా రకాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు 15 సంవత్సరాల్లో మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళని మనం చూసుకున్నాం అనుకోండి, ఆడపిల్లలకి భద్రత ఉందా అని మనం మాట్లాడుకుంటే ఒక అంశం తీసుకొని, ఆడపిల్లలకి ఎక్కడ భద్రత లేదని మనకి అర్థమవుతుంది. ప్రతి గంటకి 49 మంది పిల్లలు హత్యాచారానికి, అంటే ఆడపిల్లలు హత్యాచారానికి గురవుతున్నారు. ప్రతిరోజు చాలామంది పిల్లలు హత్యాచారానికి గురవుతున్నారని మరి సర్వేలో చెప్తున్నారు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే పాపం. కంటి ద్వారా ఎక్కువగా పాపం ఏలుతుందండి. దేహానికి దీపము కన్ను అని వాక్యం సెలవిస్తుంది. అయితే దేహం అంతటికి, అంటే శరీరం అంతటికి మెయిన్ ఏంటంటే కన్ను అంట. ఆ కన్నుని జాగ్రత్తగా చూసుకోవాలి. యోబు గ్రంథంలో అందుకే అంటారు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నానని యోబు గారు అంటారు. అంటే కళ్ళతో మనం నిబంధన చేసుకోవాలి. పాపం ఎంటర్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళ ద్వారా. మనం చూస్తాం, ఏదైనా ఒక విషయాన్ని చూసి అది చేయాలి అని అనుకుంటాం. అలాగే ఇప్పుడు రీసెంట్గా చాలామంది హత్యాచారాలకి గురైన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోన్స్ చూస్తే చాలా వరకు అశ్లీలమైన పాన్ వీడియోస్ చూసి మేము నేర్చుకొని చేస్తున్నాము ఇలాంటి హత్యాచారాలని చెప్పిన వారు కొందరైతే, వారి ఫోన్స్ని విచారించి చూస్తే ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నట్లుగా
మరి పోలీసులు మనకి తెలియజేస్తున్నారు. అయితే కళ్ళు అన్నవి చాలా ప్రాముఖ్యమైనవి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. కంటి ద్వారా ఏదైతే మనం పాపం చూస్తున్నామో అది చేసే అంతవరకు మన హృదయం ఆగదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని వాక్యం సెలవిస్తుంది. అయితే కంటితో చూసిన పాపాన్ని హృదయంలోనికి తీసుకొని హృదయం ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, తప్పు చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలా ప్రేరేపించడం వలన చాలా వరకు పాపానికి బానిసలుగా మనం మారిపోతూ ఉన్నాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే నిజమైన స్వాతంత్రం ఎవరికి ఉంటుందంటే పాపం చేయలేని వారికి. యేసు పాపం చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడు అని, పాపానికి దాసుడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పారు. ఇంకా కిందకి మనం 35వ వచనం మనం చదువుకుంటే, దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లోనే నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. దాసుడు అంటే దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. చాలా మనుషులు దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే పాపం చేస్తున్నారు కాబట్టి దాక్కుంటున్నారు, పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, వారు మోసంలో ఉంటున్నారు, మోసం చేయాలని చూస్తున్నారు. అదేంటంటే ఒక రకమైన బానిసత్వం అన్నమాట. వాక్యం ఏం చెప్తుందంటే 35వ వచనంలో, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. దాసుడు అంటే ఏంటి అంటే వారు పనివాళ్ళు, పనికొచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి మనం ఎటువంటి నిర్బంధం చేయలేము, వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే పాపం ఎవరికైతే ఎంటర్ అవుతుందో వాళ్ళు దాసత్వంలోనికి వెళ్ళిపోతారు. వారు అందరి మధ్యలో నివసించరు, వారు చీకటి పనులు చేస్తూ ఉంటారు, చీకట్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు దాసత్వంలో ఉన్నారనమాట. దాసుడు అని ఇక్కడ ఎందుకు ప్రస్తావించారు అంటే పాపం చేసేవారు ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రం లేని వాళ్ళే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 36వ వచనంలో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఎవరు చేస్తారు మనకి స్వతంత్రాన్ని? ఎవరు ఇస్తారు? నిజమైన స్వతంత్రాన్ని ఎవరిస్తారు అంటే ద అథెంటిక్ ఇండిపెండెన్స్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాము కదా. దానికి అర్థం ఏంటి అంటే నిజమైన స్వాతంత్రం. బ్రిటిషర్స్ నుంచి మనకి విడుదల వచ్చింది, మనం ఫ్రీ అయ్యాము. కానీ పాపం నుండి ఫ్రీ అయినప్పుడే నిజమైన స్వతంత్రం మనిషికి వచ్చినట్లు అర్థం అన్నమాట. ఈ మాటకి చాలా అర్థం ఉందండి. ఎందుకంటే భారతదేశం రోజు రోజుకి పతనా స్థితికి వెళ్ళిపోతూ ఉంది. ఎంతో చక్కని భారతదేశం అండి. భారతదేశానికి చుట్టుపక్కల దేశాల అందరిలో కల్లా మంచి పేరు మన దేశానికి ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రెడిషన్స్ కానీ కస్టమ్స్ కానీ, మన ఆడవాళ్ళు కట్టుకునే చీర కట్టుకు విధానం కానీ, అనేక రకాలైన ట్రెడిషన్స్ మన దగ్గర నుంచి చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితులు మన భారతదేశంలో అనేకంగా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వైపు అందరూ ఆశ్చర్యంగా చూసే పరిస్థితుల్లోనికి మన దేశం ఈరోజు వచ్చేసింది అంటే దీనికి కారణము క్రైమ్ రేట్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీని నుంచి ఎవరు విడిపిస్తారు అంట, ఇక్కడ కుమారుడు అనగా యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. మనకు నిజమైన స్వతంత్రం కావాలండి. అంటే బయట దేశం నుంచి స్వాతంత్రం వచ్చింది మంచిదే, కానీ నిజమైన స్వాతంత్రం కావాలి, ప్రతి పురుషుడికి కావాలి. ప్రతి పురుషుడు యేసుక్రీస్తుని అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నిజమైన స్వాతంత్రం పురుషులందరికీ వస్తుంది. ప్రతి స్త్రీ కూడా, ప్రతి పిల్లలందరూ కూడా క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించినప్పుడు పాపం వారి యొద్ద నుండి పారిపోతుంది. పాపము నివసించలేని చోటు ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు నివసించే చోటు మాత్రమే. మన హృదయాల్లోకి ఎప్పుడైతే హృదయంలో నుంచి ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి మరి యేసు వాక్యాన్ని మనం పెట్టుకుంటామో, నిజమైన స్వాతంత్రం కలిగి ఉంటామో, పాపం నుండి మనల్ని దేవుడు పవిత్రులుగా చేస్తానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ 2 కొరింథీయులు రాసిన పత్రికలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. ఒకసారి మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అయితే నిజమైన స్వాతంత్ర్యము ఎక్కడ ఉంటుందంటే ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుందంట స్వాతంత్రం. అంటే ఈ మాటకు అర్థం ఏంటి అంటే
మనుషులకు బయట కాదు కావాల్సింది, చెప్పుకోవటానికి కాదు కావాల్సిన స్వాతంత్రం, నిజమైన ద అథెంటిక్ స్వాతంత్రం అంటే ద అథెంటిక్ ఇండిపెండెన్స్, ప్రామాణికమైన స్వాతంత్రం ఎక్కడ కావాలి మనిషికి అంటే హృదయ అంతరంగాల్లో. ఏ హృదయం అయితే పాడైపోయిందో, ఏ హృదయం అయితే పాపంతో నిండిపోయిందో, ఏ హృదయం అయితే కంటి చూపుతో పాడైపోయిందో, ఏదైతే హృదయము భయంకరమైన వ్యసనాలతో నిండి ఉందో అలాంటి హృదయానికి ఎవరు ఉండాలి? ప్రభు యొక్క వాక్యం ఉండాలి, యేసుక్రీస్తు యొక్క మాటలు ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరిలోనైతే ఉంటాయో వారు పాపానికి దాసులుగా ఉండరు. అప్పుడు నిజమైన స్వాతంత్రము మనుషులకి వస్తుంది. కాబట్టి నిజమైన స్వాతంత్రము మీ అందరికీ కావాలని మీరు ఆశిస్తున్నారా? అయితే ప్రభువు దగ్గరికి రండి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించండి. ఎవరైతే మీ చుట్టుపక్కల భయంకరమైన వ్యసనాలతోనూ పాపంతోనూ నిండి ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు గురించి చెప్పండి. ఒక్కసారైనా వారి జీవితంలో బైబిల్ గ్రంథాన్ని చదవమని చెప్పండి, యేసుక్రీస్తు మాటలను చదవమని చెప్పండి. అప్పుడు వారిలో ఉండే పాపం అంతా కూడా యేసయ్య తీసివేస్తారు. మనకి ఎన్ని ఆస్తులున్నా, మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కోట్ల వేల కొద్దీ మనకి సంపదలు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు లేకపోతే అంటే పాపంలో మనం నివసిస్తే మనకి ఏది ప్రయోజనం కాదు కదండి. కాబట్టి యేసుక్రీస్తుని మన స్వరక్షకుడిగా అంగీకరించి మనము మన నిజమైన స్వాతంత్రాన్ని పొందుకుందాం. దేవుని నామానికి స్తోత్రం.